గురువుగారితో కలిసి మీరు ఎన్నో కచేరీలు ఇచ్చారు. దానిలో మీకు బాగా గుర్తుండిపోయినది ఏదన్నా ఒక మంచి అనుభవం ఉందా? ఫస్ట్ టైం ఆయనతో నేను హైదరాబాద్లోనే పాడా. నేను పాడతానని విషయం నాకు ఆయన చివరి నిమిషం దాకా చెప్పలేదు. నేను ఆ కచేరీ అదే పాఠం చెప్పడానికి పిలిచారు నన్ను బందర్ నుంచి. ఇది ద్వారకా అనే హోటల్లో ఆయన స్టే చేశారు. పొద్దున వెళ్ళి పాఠం చెప్పించుకున్నాను. బందర్ నుంచి వచ్చి సాయంత్రం కచేరీకి రండి అని చెప్పారు. అంతే. కచేరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాయిని నా వెనకాల కూర్చోబెట్టండి అన్నారు. ఆ కచేరీకి వైలెను, మృదంగం, ఘటం 3 పక్కవాద్యాలు. నేను వెనకాల కూర్చున్నా. నాతో పాటు నువ్వు కూడా పాడు అని స్టేజ్ మీద చెప్పారు. కానీ నాకు మైక్ లేదు. ఆయన పాడుతుంటే ఆయన ఆపినప్పుడు నేను పాడితే ఎవరికి జనానికి వినిపించే ఇది లేదనమాట. 2 కీర్తనలు అయ్యాక ఆ ఘటం ఆర్టిస్టుకి పెట్టిన మైకు తీసి మా గురువుగారు నాకు పెట్టారు మైకు. అది చాలా థ్రిల్ అనిపించింది నాకు. అప్పుడు ఏమన్నారంటే, నీకు మైక్ పెట్టాను, గట్టిగా పాడు అన్నారు. ఆ విషయం కూడా మీకు ఆయనే చెప్పారు? చెప్పారు. తర్వాత ఆ వెనకాల ఉన్న ఘటం ఆర్టిస్ట్ని, నీ చెప్పేదాకా నువ్వు వాయించకు అన్నారు. ఎందుకు అది చెప్తా. ఈ కచేరీల్లో మా గురువుగారు ఇంట్రోల్ ఇస్తుండేవారు. ఇంట్రోల్లో ఆర్గనైజర్స్ వచ్చి అడిగారు, గురువుగారు ఘటం ఆర్టిస్ట్ ఏం వాయించట్లేదు, ఊరికేనే కూర్చొని పోయాడు, ఇప్పుడు కావాలంటే ఇంకో మైక్ కూడా ఉంది, ఆయన వాయించమంటారా అని అడిగారు. వద్దొద్దు, ఆ ఘటం శృతిలో లేదు, ఇంకోసారి ఎప్పుడైనా వాయిస్తారు, ఆయన వెళ్ళి ఆడియన్స్లో కూర్చోమనండి అన్నారు. అంత నిబద్ధత. తర్వాత ఏంటంటే, ఆయనతో పాటు పాడుతున్నప్పుడు ప్రతిసారి నాకు ఒక టెస్ట్ ఏంటంటే, నేను ఆయన ఎప్పుడు ఏం అడగను, ఏది గురువుగారి వాళ్ళ కచేరీలో ఏం పాడతారని. ఎందుకంటే ఆయనే ఏం అనుకోరు పాడేటప్పుడు, అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాతే వస్తుంది. నన్ను సరస్వతీదేవి నిర్దేశిస్తుందని చెప్తారు. నేను కొత్తల్లో చేరినప్పుడు ఆయన వెనకాల పాడుతున్నప్పుడు నాకు ఏమేం కీర్తనలు వచ్చో ఆయనకి తెలీదు. ఆయన ఒక కీర్తన మొదలుపెట్టి ఇట్లా వెనక్కి చూసేవారు, నేను అది పాడేస్తుండేవాడిని ఆయనతో. చాలా సంతోషంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే, చాలా కీర్తనలు నేను ఆయన దగ్గరికి వెళ్ళకముందే క్యాసెట్లో విని ప్రాక్టీస్ చేశాను. సో దాదాపుగా నేను ఒకటి ఘంటాపదంగా చెప్పగలను, బాలమురళి గారికి వచ్చిన కీర్తనలన్నీ నాకు రాకపోవచ్చు, కానీ ఆయన కచేరీలో పాడిన కీర్తనలు అన్నీ నాకు వచ్చు. కావాలి. అలా ఎప్పుడైనా ఒక పొరపాటు లేకపోతే ఆయనకి ఏదైనా అసంతృప్తి ఏదైనా అనిపించినప్పుడు, ఇగో ఇట్లవి తాళం అట్లవి అని నాకు ఆయనకే వినిపిస్తుంది, ఇంకెవ్వరికి వినిపించదు. ఎవరు అంటే నన్ను కరెక్ట్ చేస్తున్నారనే విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అంత సున్నితంగా ఉండేది ఆయనతో. తర్వాత కేకలేయడం కూడా, ఆయన కోపం నేను చాలా తక్కువసార్లు చూశాను. ఆయన పాఠం చెప్తున్నప్పుడు 2-3 సార్లు ఇబ్బంది పడ్డాను నేను, అంటే ఆ సంగతి రాక. నాకేమనిపించేదంటే, అది వచ్చేదాకా చెప్తూ ఉండేవారు ఒకటే లైను, తర్వాత నాకు రికార్డ్ చేసి ఇస్తారు ఎట్లాగో. నాకు రాకపోతే నన్ను వదిలేయచ్చు కదా, నేను పైకి వెళ్ళి క్యాసెట్ విని ప్రాక్టీస్ చేసి పాడతా కదా అని అనుకునేవాడిని. అలా వదిలేసేవారు కాదు. ఆయన అన్నట్టుగా నేను పాడితే తప్ప నెక్స్ట్ లైన్కి వెళ్ళేవారు కాదు. తర్వాత ఇంకొకటి కూడా, ఆయన పాత పాఠం అప్పచెప్పించుకోవడం, అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దడం, తర్వాత కొత్త పాఠం చెప్పడం,
ఇది నా ఒక్కడికే జరిగింది. అంటే ఒక కంటిన్యూస్ సంగీత శిక్షణ అన్నమాట అది. అదే. అది మిగతా వాళ్ళు ఎవరికి లభ్యం కాల. చాలా డెడికేటెడ్గా ఆయన నాకు సంగీతం చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కొన్ని కీర్తనలు కచేరీలో పాడేవాళ్ళు కాదు. అవి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలని నాకు కోరిక ఉండేది. అడిగేటప్పుడు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుని చాలా జాగ్రత్తగా అడిగేవాడిని. నేను ఏది అడిగినా ఆయన చెప్పని రోజు, చెప్పని కీర్తన అయితే లేదు. దాదాపు 36 సంవత్సరాల అసోసియేషన్లో ఆయన ఒక ఏడాది 2 ఏళ్ల ముందు అనే పరిస్థితి వరకు ఆయన దగ్గర నేను ఎదురుగా వెళ్ళి నేర్చుకున్నాను. టెలిఫోన్లో కూడా నేర్చుకున్నాను. నాతో అనేవారు, అబ్బాయి నేను ఎవరికి ఇలా ఫోన్లో చెప్పలేదు, నీ ఒక్కడికే, నువ్వు అందరికీ చెప్పకే ఆ విషయం అనేవారు.